In this chapter, you will be able to learn what is ultrasonics, properties of ultrasonics, various methods of producing ultrasonics, detecting ultrasonics, and applications of ultrasonics. What is ultrasonics? Ultrasonics is sound waves whose frequency is greater than the audible range of human ears. అంటే అల్ట్రాసానిక్స్ అనేవి నథింగ్ బట్ సౌండ్ వేవ్స్. ఫస్ట్ థింగ్ సౌండ్ వేవ్స్. అయితే ఈ సౌండ్ వేవ్స్కి నార్మల్గా మనం మాట్లాడే సౌండ్ వేవ్స్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, దీస్ సౌండ్ వేవ్స్ ఆర్ ఆఫ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ అండ్ నాట్ ఆడిబుల్ టు హ్యూమన్ ఇయర్స్. వెరాజ్ అవర్ ఆడిబుల్, మనం వినగలిగేది ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటే వినగలుగుతామంటే 20 to 20 కిలోహెర్ట్జ్ మధ్యలో ఉన్న సౌండ్స్ మాత్రమే మనకు వినిపిస్తాయి, బ్రెయిన్ అది డిటెక్ట్ చేస్తుంది. బట్ దీస్ అల్ట్రాసానిక్ వేవ్స్ ఆర్ గ్రేటర్ దాన్ 20 కిలోహెర్ట్జ్ ఆర్ 20,000 హెర్ట్జ్. అందుకే ఇది మనిషి చెవిలో మనిషి మెదడు డిటెక్ట్ చేయలేదు. మన డయాఫ్రమ్ కూడా డిజైన్ ఎలా ఉంటుందంటే, ఇట్ కెనాట్ హియర్ ఇఫ్ 20 కిలోహెర్ట్జ్ కంటే ఎక్కువ అయిపోయింది అనుకో ఫ్రీక్వెన్సీ, దట్ కెనాట్ బి హర్డ్, అది వినిపించదు మనకు. అండ్ దిస్ ఫ్రీక్వెన్సీ బిట్వీన్ 20 హెర్ట్జ్ టు 20 కిలోహెర్ట్జ్ ఏదైతే మనం వినగలుగుతామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆడిబుల్ రేంజ్. వినలేని గ్రేటర్ వేవ్స్నేమో అల్ట్రాసానిక్ వేవ్స్ ఆర్ సూపర్సానిక్ వేవ్స్ అంటాము. అలాగే 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వాటినేమో ఇన్ఫ్రాసానిక్స్ అంటాం. బట్ ఇన్ దిస్ చాప్టర్ we will be discussing about ultrasonics only. And the wavelength of ultrasonics in air will be around 1.8 centimeters for 20 hertz frequency. And as the frequency increases, its wavelength increases. What is the velocity of ultrasonic waves? Ultrasonic waves velocity is similar as normal sound waves. Ultrasonics, అయితే what is the importance of ultrasonics? These ultrasonic waves can be heard by other type of species living on the earth. For example, dolphins, bats. డాల్ఫిన్స్, చేపలలో డాల్ఫిన్స్ ఒక ప్రత్యేక రకమైనవి. ఇవి అల్ట్రాసానిక్ వేవ్స్ని వినగలుగుతాయి. అండ్ బ్యాట్స్ కూడా, బ్యాట్స్ ఇన్ ద సెన్స్ రాత్రిపూట గబ్బిలాలు కూడా ఈ అల్ట్రాసానిక్ వేవ్స్ని వినగలుగుతాయి. అండ్ ఈ అల్ట్రాసానిక్ వేవ్స్ ద్వారానే అవి రాత్రిపూట్ల ట్రావెల్ చేయగలుగుతాయి అన్నమాట. సో హౌ ఈజ్ దట్ పాసిబుల్ అంటే, ఇవి బ్యాట్స్ పగలు పడుకొని రాత్రిపూట్ల ట్రావెల్ చేసేటప్పుడు ఆ రెక్కలు కొట్టినప్పుడు వచ్చే సౌండ్ అది వెళ్తున్న దారిలో ఉన్న వస్తువుల మీద పడి వెనక్కి బ్యాక్ స్కాటర్ అయ్యి వచ్చిన వేవ్స్ని అది విని దాన్ని బట్టి చుట్టుపక్కల ఆబ్జెక్ట్లు లేదా గోడలు ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో అంచనా వేస్తూ ఇట్ విల్ బి మూవింగ్ ఇన్ ది డార్క్నెస్. సో సిన్స్ it is dependent on sound waves, it doesn't need light to travel, and hence it is easy for them to travel during the night also, whereas this is not possible for humans. And ultrasonics is an emerging technology in various processes and techniques. అండ్ మనకు తెలియనిది ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే పాయింట్ ఏంటంటే, దీస్ అల్ట్రాసానిక్ వేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ క్వాలిటీ అండ్ ఎన్ష్యూర్ సేఫ్టీ. అంటే ఈ మధ్య కాలంలో మనకు
ఫారెన్ కంట్రీస్లో అయితే ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ ట్రెండ్ కొంచెం ఒక 3-4 ఇయర్స్ నుంచి మన ఇండియాలో కూడా బాగా ఎక్కువైంది. పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే టిన్ బాక్స్లలో వచ్చే రసగుల్లాసు, ఇన్స్టెంట్ ఉప్మా. ఈ మధ్యకాలంలో కొంచెం ఎంటీఆర్ వాళ్ళ ఇన్స్టెంట్ ఉప్మా చూపిస్తున్నారు ఈ మధ్య టీవీ అడ్వర్టైజ్మెంట్లో. సో ఇది 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 ఇన్స్టెంట్గా, అంటే వేడి నీళ్ళల్లో వేయంగానే ఉప్మా అయిపోతుంది అని. అంటే బిఫోర్ దట్ మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. వేయించుకోవాలి, తిరగబాతు పెట్టుకోవాలి, తర్వాత ఉప్మా వేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అంతా ముందే చేసేసి వాళ్ళు దాన్ని ప్యాక్ చేస్తారు. ఈ ప్యాక్ చేసే క్రమంలో దాన్ని ఆల్రెడీ వేయించి పెట్టినప్పుడు పాడవకుండా ఉండడం ఈ క్రమంలో దే యూజ్ అల్ట్రాసానిక్ వేవ్స్ డ్యూరింగ్ ది ఫుడ్ ప్రాసెసింగ్ అంటే అది తినడానికి అనువుగా రెడీమేడ్గా అయ్యే క్రమంలోనూ యూజ్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం స్టోర్ చేసిన తర్వాత లేదా ఎక్కడి నుంచైనా స్టోర్ చేసి మళ్ళీ బయటికి పంపించేలోపు దాని క్వాలిటీని, స్టాండర్డ్స్ని మెజర్ చేయడానికి కూడా దే యూజ్ దిస్ అల్ట్రాసానిక్ వేవ్స్. Ultrasonic waves based upon their frequency, they are again divided into 3 frequency ranges. Power ultrasound ranges from 16 to 100 kilohertz. High frequency ultrasound దీని రేంజ్ వచ్చేసి 100 kilohertz to 1 megahertz. Diagnostic ultrasounds 1 to 10 megahertz. Diagnostic ultrasounds in the sense నార్మల్గా మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్కి వెళ్తూ ఉంటాం. పొట్టలో ప్రాబ్లం వచ్చిందన్నా, లేకపోతే దోస్ హూ ఆర్ ప్రెగ్నెంట్ అన్నా, ఎక్కువగా ప్రెగ్నెంట్స్ విషయాల్లో మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది, తర్వాత కడుపులో నొప్పి ఏదైనా ఆపరేషన్ చేయాలన్నప్పుడు పొట్ట భాగంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మనకు బాగా వినిపిస్తూ ఉంటుంది. అంటే బట్ ఇన్ జనరల్ అల్ట్రాసౌండ్ ఈజ్ డన్ ఫర్ ఎనీ పార్ట్ వేర్ బోన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. అండ్ ఇక్కడ డయాగ్నోస్టిక్ అల్ట్రాసౌండ్ అంటే ద అల్ట్రాసౌండ్ వేవ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ డయాగ్నైజింగ్ పర్పస్, లైక్ నార్మల్గా మనం బేబీ గ్రోత్ని చూడడానికి, తర్వాత పొట్టలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్. దిస్ కమ్స్ అండర్ దిస్ డయాగ్నోస్టిక్ రేంజ్ 1 to 10 megahertz frequency range. Ultrasonic waves travel with speed of sound in a given medium. Sound waves యొక్క velocity and ultrasonic waves యొక్క velocity is same because they are part of ultrasonic wave. Sound waves. Ultrasonic waves require medium to travel. They cannot travel in vacuum. శూన్యంలో ఇవి ట్రావెల్ చేయలేవు. దే నీడ్ మీడియం. ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదా ఒక సాలిడ్ మెటీరియల్ కావచ్చు. దే నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ మీడియం బికాస్ ultrasonic waves are nothing but sound waves with higher frequency. Sound waves are nothing but pressure waves. Whenever we talk about pressure waves, they always need a medium to travel. Ultrasonic waves produce heat effect when they are passing through the medium. సో ఒక మీడియంలో పాస్ అవుతున్నప్పుడు అక్కడ మీడియంలో హీట్ అనేది జనరేట్ అవ్వడం కామన్. అల్ట్రాసానిక్ వేవ్స్ కెన్ ప్రొడ్యూస్ వైబ్రేషన్స్ ఇన్ లో విస్కాసిటీ లిక్విడ్స్. విస్కాసిటీ సాంద్రత తక్కువ ఉన్న ద్రవ పదార్థాలలో ఈ అల్ట్రాసానిక్ వేవ్స్ వైబ్రేషన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అల్ట్రాసానిక్ వేవ్స్ ఒబే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, అబ్జార్ప్షన్ ప్రాపర్టీస్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్ ఎలాగైతే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ జరుగుతాయో, సిమిలర్లీ అల్ట్రాసానిక్ వేవ్స్ ఆల్సో డూ ద సేమ్ ఫినామినా. Ultrasonic waves produce stationary waves patterns in the liquid while passing through it. లిక్విడ్లో నుంచి పాస్ అవుతూ ఉన్నప్పుడు మనకు స్టేషనరీ వేవ్ ప్యాటర్న్ అనేది మనం గమనించవచ్చు. వెన్ ద అల్ట్రాసానిక్ వేవ్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ఏ మీడియం ఇట్ జనరేట్స్ హీట్. అల్ట్రాసానిక్ వేవ్స్ ఒక మీడియంని అబ్జార్బ్ చేసుకుంటే ఖచ్చితంగా మీడియంలో టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. They are highly energetic and their propagation depends on frequency. When high frequency ultrasonic radiation goes through the medium, they produce bubbles.
Ultrasonic waves. Production of ultrasonic waves. Ultrasonic waves can be produced by two methods, name important majorly magnetostriction method, piezoelectric method. Magnetostriction method, as the name indicates, here we take ferromagnetic material. ఈ ferromagnetic material ని మనం if we connect this ferromagnetic material and pass through it magnetic field, or if it is placed parallel to the magnetic field లో ప్యారల్గా పెట్టినప్పుడు దీని లెంత్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అదే మనం ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదే మనం ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చే ఎలక్ట్రోమాగ్నెట్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఆల్టర్నేటింగ్ కరెంట్ పెట్టినప్పుడు దిస్ ferromagnetic material will continuously undergo expansion contraction depending upon the current that is flowing through the electromagnets. అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చినప్పుడు ఒకసారేమో స్విచ్ ఆన్ అవుతుంది, ఒకసారేమో స్విచ్ ఆఫ్ అవుతుంది, లేదా ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేటెడ్ విల్ చేంజ్ విత్ ఏ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. అండ్ అది ఎంత ఫ్రీక్వెన్సీతో చేంజ్ అవుతుందో దానికి డబుల్ ఫ్రీక్వెన్సీతో మన ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్ ఎక్స్పాండ్ కంప్రెస్ అవ్వడం అనేది వీ కెన్ సీ అనమాట. సో ఇన్ దిస్ వే ఇఫ్ వి artificially make alternating current of frequency of ultrasonic range, we could get ultrasonic waves having frequency double the applied alternating current frequency. In this way ultrasonic waves can be produced by magnetostriction method, which we will be discussing in detail in our next video. Then comes the piezoelectric effect. Piezoelectric effect was discovered in 1880. In this phenomena it can be observed that there are certain crystals, కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి ప్రకృతిలో సహజ సిద్ధంగా, లైక్ క్వార్ట్జ్, టోర్మలిన్, రోచెలీ సాల్ట్. వాట్ దే డూ మీన్స్ they undergo mechanical deformation along the mechanical axis when electrical potential difference is produced along the electrical axis. దీనికి XYZ యాక్సిస్ అని 3 యాక్సిస్లు తీసుకుంటే అండ్ ఎక్స్ కట్ క్రిస్టల్లో నుంచి మనం ఈ పిజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని యూజ్ చేసి అల్ట్రాసానిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ హౌ ఈజ్ దిస్ డన్ అంటే when an alternating potential difference is applied along electrical axis, the crystal will be starts vibrating along the mechanical axis, and the frequency of this vibration is equal to the ultrasonic frequency, which we will be discussing in detail in next class. Detection of ultrasonic waves. So ultrasonic waves can be majorly detected by 4 techniques: piezoelectric method, Kunz tube method, sensitive flame method, thermal detector method. Piezoelectric method, piezoelectric detector or piezoelectric method. ఈ piezoelectric method లో మనం again we use the crystals like quartz, tourmaline or rochelle salt, where wherever we feel that there are ultrasonic waves, we place the quartz crystal parallel mechanical axis parallel to that of the ultrasonic waves, and we measure the electric charge that is passing in the perpendicular axis. So by seeing the values of the electric charges in a detector, we can identify the frequency of ultrasonic waves that are passing through the piezoelectric method.
కుండ్స్ ట్యూబ్ మెథడ్. కుండ్స్ ట్యూబ్ మెథడ్లో ఇట్ విల్ హ్యావ్ ఏ ట్యూబ్ అనమాట. ట్యూబ్ అంటే ఇక్కడ ఒక గ్లాస్ ట్యూబ్, కెమిస్ట్రీ ల్యాబ్లో యూజ్ చేసే అట్లాంటి ట్యూబ్. అలాంటి ఒక ట్యూబ్ తీసుకొని ట్యూబ్లో లైకోపోడియం పౌడర్, చాలా నైస్గా ఉంటుంది ఇది. లైకోపోడియం పౌడర్ తోటి ట్యూబ్ మొత్తం చల్లి, అంటే లోపలంతా ఇట్లా చల్లేసి గోడలన్నీ, ట్యూబ్ లోపల ఉన్న సర్ఫేసెస్ అంతా కూడా కవర్ అయ్యేటట్టు బాగా కొంచెం ఎక్కువగా జనరస్లీ. అండ్ అల్ట్రాసానిక్ వేవ్స్, ఎక్కడైతే అల్ట్రాసానిక్ వేవ్స్ ఉన్నాయో వీ జస్ట్ ప్లేస్ దిస్ కుండ్స్ ట్యూబ్ అట్ దట్ అల్ట్రాసానిక్ వేవ్స్ ప్లేస్ అండ్ along the length. అయితే వెన్ అల్ట్రాసానిక్ వేవ్స్ పాస్ త్రూ ది ట్యూబ్, ఈ ట్యూబ్లో పాస్ అయినప్పుడు ఆటోమేటిక్గానే ఇట్ ఈస్ క్లోజ్డ్ ఎట్ ది అదర్ ఎండ్ కాబట్టి దే గెట్ రిఫ్లెక్టెడ్, కమ్ బ్యాక్ డ్యూరింగ్ దిస్ పొజిషన్ దే ఫామ్ స్టేషనరీ వేవ్స్. ఈ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినప్పుడు ద పౌడర్, మనం చాలా ధారాళంగా వేసిన పౌడర్ కాబట్టి ద పౌడర్ ఏమవుతుందంటే నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ దగ్గరేమో కుప్పలుగా ఫామ్ అవుతాయి. యాంటీ నోడ్స్ దగ్గర యూ విల్ సీ నో పౌడర్. నౌ బై మెజరింగ్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ నోడ్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది వేవ్ లెంత్ ఆఫ్ అల్ట్రాసానిక్ వేవ్స్. థర్మల్ డిటెక్టర్ మెథడ్. Before going to that, let us now have సెన్సిటివ్ ఫ్లేమ్ మెథడ్. ఈ సెన్సిటివ్ ఫ్లేమ్ మెథడ్లో ఏం చేస్తామంటే, ఏ నారో సెన్సిటివ్ ఫ్లేమ్, ఒక చిన్న ఫ్లేమ్ మంటని తీసుకెళ్ళి, ఒక చిన్న క్యాండిల్ని తీసుకెళ్ళి ఎక్కడైతే అల్ట్రాసానిక్ వేవ్స్ ఉన్నాయో అక్కడ ఊరికే విల్ జస్ట్ టేక్ దిస్ ఫ్లేమ్ అండ్ అలా తీసుకెళ్తూ ఉంటే ఎక్కడైతే అల్ట్రాసానిక్ వేవ్స్ ట్రావెల్ అవుతుంటాయో అక్కడ ఇట్ స్టార్ట్స్ ఫ్లిక్కరింగ్ అంటే కదులుతుంది. సో ఈ కదలడాన్ని మనం ఏం చేస్తామంటే, అలాగే ప్యారలల్ డైరెక్షన్లో తీసుకొచ్చినప్పుడు నోట్స్ దగ్గర స్ట్రైట్గా ఉండడం, యాంటీ నోట్స్ దగ్గర కదలడం అనేది మనం బాగా చూస్తాము. నౌ బేస్డ్ అపాన్ దిస్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది వేవ్ లెంత్ ఆఫ్ అల్ట్రాసానిక్ వేవ్స్. నెక్స్ట్ కమ్స్ ది థర్మల్ డిటెక్షన్ మెథడ్. ఈ థర్మల్ డిటెక్షన్ మెథడ్లో వి యూజ్ ఏ ఫైన్ ప్లాటినం వైర్ని యూజ్ చేస్తాము. ఈ ప్లాటినం వైర్ని వి పాస్ దిస్ ప్లాటినం వైర్ ఇన్ ద మీడియం వేర్ అల్ట్రాసానిక్ వేవ్స్ ఆర్ దేర్, అండ్ డ్యూ టు ది అల్ట్రాసానిక్ వేవ్స్ దెర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ది ప్లాటినం వైర్ at nodes when compared with antinodes. This change in temperature will result in change in resistance, and if we observe the changes in resistance using sensitive bridge arrangement, we can find out the wavelength of ultrasonic waves. Detection of ultrasonic waves. Application of ultrasonic waves. Ultrasonic waves have various applications starting from medical field to that of the industries. So let us now understand various applications of ultrasonic waves. Now, detecting flaws in metals. How to detect flaws in metals? These ultrasonic waves are allowed to pass through the metals and stationary waves are formed which are allowed to pass through a receiver. This receiver is in turn connected to a CRO where you will see graphs.
So wherever there are defects in metal, the graph spikes change. So based on the spikes that are formed on the CRO, they find the defects in ultrasonic waves. They find the defects in metals using ultrasonic waves. This is a very simple and easiest method of finding out small defects which are not seen by our eyes. అంటే మెటల్స్ ప్రత్యేకించి పెద్ద పెద్ద పైపులు అప్పట్లో మీరు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక 10-20 years బ్యాక్ చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది వాటర్ పైప్స్ యూస్ టు బి మేడ్ ఆఫ్ మెటల్. ఐరన్ పైపులు యూస్ చేసేవాళ్ళు వాటర్ ట్యాప్ కనెక్షన్స్కి దాంట్లోకి దీంట్లోకి మంచినీళ్ళకి ఎస్పెషల్లీ. సో అలాంటి పైప్స్లో లీక్స్ ఉన్నాయనుకోండి, మనం ఆ పైప్స్ని అండర్ గ్రౌండ్లో వేస్తాం కాబట్టి లీక్స్ ఉంటే గిన లీక్ అయ్యి చాలా ప్రాబ్లం వస్తుంది. సో అవన్నీ ముందే కనుక్కోవడం కోసం what they do is they just do this test using ultrasonic waves, where it can be easily found out by seeing the graph that is formed on the oscilloscope of oscillograph in CRO. సో ఆ గ్రాఫ్ని ఏమంటామంటే సిఆర్ఓ మీద వచ్చే గ్రాఫ్ని ఆసిలోగ్రాఫ్ అంటాం. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏ పార్ట్ కరెక్ట్గా ఉంది, ఏ పార్ట్లో ప్రాబ్లం ఉంది అనేది అనమాట. దట్స్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ డిఫెక్ట్స్ ఇన్ మెటల్స్. నెక్స్ట్ కమ్స్ ది డిటెక్టింగ్ సబ్మెరైన్స్, ఐస్బర్గ్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ఓషన్. సముద్రంలో పోతున్నప్పుడు ముందర ఏమొస్తుంటే ఒక్కోసారి చీకట్లో తెలియవు నైట్ టైమ్స్. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే దే యూజ్ దిస్ అల్ట్రాసానిక్ సిగ్నల్ సెండింగ్ మెషిన్ని ఒకటి పెట్టుకొని దే విల్ సెండ్ ది సిగ్నల్స్ టువర్డ్స్ ది ఫార్వర్డ్ డైరెక్షన్స్. సో ఆ సిగ్నల్ వెళ్ళి ఇన్ కేస్ ఇట్ కమ్స్ బ్యాక్ డిపెండింగ్ అపాన్ ది టైమ్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ బై ది రిసీవర్, they will calculate what is the distance of the object, what is the type of the object that is there in the direction of the ships or submarines. ఇది చాలా ఇంపార్టెంట్. సబ్మరీన్ ఇన్ ద సెన్స్ మీరు గాజీ సినిమా చూసినట్లయితే గాజీ సినిమా మొత్తం జరిగింది సబ్మెరైన్లోనే. సబ్మెరైన్ అంటే ఏం లేదు, లోపల ఉండే పడవ, సముద్రం లోపల పోయే పడవ. సముద్రం మీద ఉండే పడవలనేమో మనం షిప్స్ అంటాము, సముద్రం లోపల పోయే పడవనేమో సబ్మెరైన్ అంటాం. సో సబ్మెరైన్ వాళ్ళకి ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు మామూలుగా పైన ఉందనుకోండి, లోపల పోయే వాటికి ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో in this case these ultrasonics are very helpful. ఎందుకంటే as they are going to deep seas, as అది విడ్త్ కూడా చాలా ఇట్ విల్ బి అరౌండ్ 100 to 1 feet పొడవు వెడల్పు ఉంటాయి కాబట్టి అంత లోతులో సముద్రంలో ఏం పోతుందో నిజంగా కనిపించేది. ఇట్ విల్ బి లైక్ డార్క్, ప్యూర్ డార్క్. అంత పగలైనా చీకటే, రాత్రైనా చీకటే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో దిస్ ultrasonic waves are sent in the direction where they want to go, and according to the signals that are received they move. ఇప్పుడు మనకందరికీ బాగా తెలిసిన టైటానిక్ సినిమాని చూసుకున్నట్లయితే టైటానిక్ షిప్ విరిగి సముద్రంలో మునిగిపోవడానికి కారణం ఏంటని అడిగితే నథింగ్ బట్ ఐస్బర్గ్. సో టైటానిక్ షిప్ ఆ సినిమా చూసినప్పుడు టైటానిక్ షిప్ ముందుకెళ్తూ ఐస్బర్గ్ని గుద్దుకొని విరిగిపోయి మునిగిపోవడం అనేది మనం బాగా గమనించవచ్చు. అదే ఇన్ కేస్ అల్ట్రాసానిక్ వేవ్స్ని యూస్ చేసి ఉన్నట్టయితే అది క్లియర్గా చెప్పుండేది, మనకు తెలిసి ఉండేది ముందర ఉన్నది పెద్ద ఐస్బర్గ్, చిన్న ఐస్ ముక్క కాదు అని. అండ్ దట్ షిప్ సింకింగ్ని కూడా మనం ఆపి ఉండొచ్చు, డెప్త్ ఆఫ్ ది సీ.
సో వెళ్తూ ఉన్నప్పుడు సముద్రం ఎంత లోతుందో తెలుసుకోవడానికి కూడా మనం అల్ట్రాసానిక్ వేవ్స్ని యూజ్ చేస్తాం. క్లీనింగ్ అండ్ క్లియరింగ్. ఈ క్లీనింగ్ అండ్ క్లియరింగ్లో ఇట్ ఈస్ యూజ్డ్, అల్ట్రాసానిక్స్ హ్యావ్ ప్లే వెరీ లీడ్ రోల్. ఏమేమి క్లీన్ చేయొచ్చు, ఏమేమి క్లియర్ చేయొచ్చు. దీస్ అల్ట్రాసానిక్ వేవ్స్ కెన్ బి యూజ్డ్. These ultrasonic waves can be used for cleaning the car washing purposes. It can also be used for treatment of water, for removing contaminants. అలాగా చెప్పుకుంటూ పోతే యూ కెన్ యూస్ దీస్ అల్ట్రాసానిక్స్ ఫర్ వేరియస్ క్లీనింగ్ ప్రాసెసెస్, and the result is that it has shown better efficiency when compared with other methods. These ultrasonic waves are also used to clean the chimneys, washing clothes and cleaning utensils also. ఇప్పుడు చిమ్నీస్, యూటెన్సిల్స్ ఇవన్నీ మెషిన్లో వేస్తే, వాషింగ్ మిషన్లో ఎలాగైతే బట్టలు ఉతుకుతామో అలాగా యూటెన్సిల్స్ క్లీన్ అవి మెషిన్లు ఉంటాయి. అందులో ఇన్స్టెడ్ ఆఫ్ పోరింగ్ వాటర్ విల్ బీ యూజింగ్ అల్ట్రాసానిక్ వేవ్స్. అయితే ఈ క్లీనింగ్ చిమ్నీస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్. చిమ్నీస్ అంటే మామూలు పొగగొట్టాలు, అంటే నార్మల్గా ఇళ్ళల్లో ఉన్న పొగగొట్టాలకు మనం అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్లో ఏమవుతాయంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ అమౌంట్ ఆఫ్ పొగ బయటికి వెళ్తూ కొన్ని సంవత్సరాల తర్వాత అవి బ్లాక్ అయిపోతాయి. సో అలా బ్లాక్ అయిన చిమ్నీస్ని మనం యూజింగ్ అల్ట్రాసానిక్ వేవ్స్ దే కెన్ బి క్లీన్డ్ వెరీ నైస్లీ. దీస్ ultrasonic waves can also be used in directing signals. ఎందుకంటే డైఫ్రాక్షన్ ఎఫెక్ట్ ఈజ్ నెగ్లిజిబుల్ ఇన్ అల్ట్రాసానిక్ వేవ్స్. సో ఎప్పుడైనా మనం ఒక సిగ్నల్ పంపించాలి ఎవరికన్నా అన్నప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ లైట్ వేవ్స్, ఇఫ్ వీ ఆర్ ఏబుల్ టు సెండ్ అల్ట్రాసానిక్ వేవ్స్, they will be going to the position without any distortion. Soldering and metal cutting. సోల్డరింగ్ అండ్ మెటల్ కట్టింగ్ అంటే వెల్డింగ్ మిషన్. మనం వెల్డింగ్ చాలా చోట్ల రోడ్డు మీద పోతూ ఉంటే వెల్డింగ్ షాపులు కనిపిస్తాయి. అక్కడ యూస్ చేసేది లైట్ వేవ్స్, లేజర్ లైట్ వేవ్స్. లేజర్ లైట్ వేవ్స్ ఏంటంటే దే రిక్వైర్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, కరెంటు చాలా ఎక్కువ లాగుతుంది. అందుకు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్, ఇఫ్ we are able to use ultrasonic waves, ఇట్ కెన్ ఈజీలీ డ్రిల్ హోల్స్ పెడుతుంది అండ్ మెటల్స్ని కట్ కూడా చేయగలుగుతాం అట్ రూమ్ టెంపరేచర్ ఓన్లీ. నాట్ ఓన్లీ దట్, ఇట్ కెన్ ఆల్సో యూజ్డ్ ఫర్ సోల్డరింగ్ పర్పస్. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ అల్యూమినియం తీసుకున్నట్లయితే, అల్యూమినియం నార్మల్గా సోల్డరింగ్ చేయలేం మనం. సో అలాంటి నార్మల్గా చేయలేని వాటిని మనం అల్ట్రాసానిక్ వేవ్స్ యూస్ చేసి ఈజీగా చేయొచ్చు. ఫార్మేషన్ ఆఫ్ అల్లాయ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నార్మల్గా మనము వాటర్లోకి చక్కెర వేసినామనుకోండి బాగా కలిసిపోతుంది ఈజీగా. ఉప్పు వేసినామనుకోండి ఈజీగా కలిసిపోతుంది. ఆయిల్ వేసినామనుకోండి అస్సలు కలవదు. నువ్వు ఎంతసేపు కలిపినా అది పైననే తేలుతుంది. సో అలాంటి ఆయిల్ని కూడా మనము అల్ట్రాసానిక్ మిక్సింగ్ యూస్ చేసి ఈజీగా కలపచ్చు. అంటే డెన్సిటీ తర్వాత కొన్ని ఎట్లా ఇన్సాల్యుబుల్ మెటీరియల్స్ని కూడా మనము we can easily mix using ultrasonic mixing అనమాట. ఫార్మేషన్ ఆఫ్ alloys, the constituent alloysలో డిఫరెంట్ డెన్సిటీ సాంద్రత కలిగిన ఎలిమెంట్స్ని మనం కలపాల్సి వస్తుంది. అంటే లైక్ ఇప్పుడు స్టీల్, నార్మల్గా మనం యూస్ చేసే స్టీల్ పాత్రలు దేంతో కలిసి ఉంటాయి. అవి ఉత్త అల్యూమినియంతో చేస్తే అంత భద్రంగా వస్తాయా? రావు. సో దాంట్లో నికెల్ ఉంటుంది, దాంట్లో ఐరన్ ఉంటుంది, దాంట్లో అల్యూమినియం కూడా ఉంటుంది. తక్కువ రేటు పాత్రలకి నార్మల్గా కొంచెం కాస్ట్లీ పాత్రలకి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే మనకు ఇన్ ది పర్సంటేజ్ ఆఫ్ యాడింగ్ ఐరన్ అండ్ ఇట్స్ క్వాలిటీ. సో అలాగా
అలాంటి అల్లాయిస్ వాటిని అందుకే అల్లాయిస్ అంటాం. దోస్ ఆర్ నాట్ ది బేసిక్ ఐరన్ ఆర్ బేసిక్ నికెల్. దే ఆర్ ది కాంబినేషన్ ఆఫ్ 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్. అలా 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ కంబైన్ అయినప్పుడు అల్లాయిస్ అంటాం. సో వీటిని కంబైన్ చేసి బాగా కలపడానికి యూనిఫామ్గా we use ultrasonic waves for their uniform composition and ultrasonic mixing. అల్ట్రాసానిక్ మిక్సింగ్ అంటే టూ మిసైల్ లిక్విడ్స్ అంటే ఆయిల్ అండ్ వాటర్ అలాంటివి కలపాలన్నప్పుడు వి యూజ్ అల్ట్రాసానిక్ వేవ్స్. ఈ అల్ట్రాసానిక్ వేవ్స్ని మనం ఎందుకు కలపాలి అసలు యాక్చువల్గా ఆయిల్ వాటర్ని అంటే నవేడేస్ వి యూజ్ వెరీ కాస్ట్లీ పెయింట్స్, లేటెస్ట్ మోడల్ పెయింట్స్ అన్నీ వస్తున్నాయి. ఒకరేమో దుమ్ముకి ధూళికి డస్ట్ రెసిస్టెంట్ అని, ఇంకొకరేమో హీట్ రెసిస్టెన్స్ అని. సో హౌ ఆర్ దీస్ పాసిబుల్ అంటే అగైన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ కాంపోజిషన్స్ ఆఫ్ మిక్చర్స్ ఆఫ్ వేరియస్ ఇన్సాల్యుబుల్ సాల్వెంట్స్ ఇన్ టు వాటర్. సో వాటర్లో కలవని రకరకాల కెమికల్స్ని మనం కలపాల్సి వస్తుంది. అందులో ఇన్స్టెడ్ ఆఫ్ మామూలుగా చేత్తో కలిపితే కాదు, దే హ్యావ్ టు బీ మిక్స్డ్ అట్ వెరీ హై ఫ్రీక్వెన్సీ for a very long time. So instead of using normal mixing techniques, if we use ultrasonic mixing, it is very easy to mix them using ultrasonic waves. And this ultrasonic mixing is popularly used in general, commonly used in polisher paints.
The use of ultrasonics in crystallization is called as sonocrystallization, where ultrasonic waves are used in crystallization process. And how it works. Crystallization consists of two events. ఒకటి వచ్చేసి న్యూక్లియేషన్ అండ్ ద అదర్ వచ్చేసి క్రిస్టల్ కూడా. సో ద అల్ట్రాసానిక్ ఎనర్జీ ఈజ్ యూజువలీ యూస్డ్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. ఇక్కడ క్రిస్టల్ని గ్రో చేయాల్సి వస్తుంది. కొత్త కొత్త మెడిసిన్ని తయారు చేసినప్పుడు కంపౌండ్స్ని తయారు చేస్తారు. ఫస్ట్ ఎలిమెంట్స్ని తీసుకొని మాలిక్యూల్ తయారు చేస్తారు. ఆ మాలిక్యూల్స్ని మనం తయారు చేసే క్రమంలో వీ నీడ్ ఆ గ్రోత్ని, దట్ ఈస్ కాల్డ్ యాజ్ తయారు చేసే క్రమాన్ని క్రిస్టలైజేషన్ అంటారు. సో ఇలాంటిది మనం బ్రాడ్గా చేసుకునే ప్రొసీజర్ ఒకటి ఉంటుందన్నమాట. ఫస్ట్ మాలిక్యూల్ని తయారు చేయడం ఒక స్టేజ్. తయారు చేసిన మాలిక్యూల్ని, కొత్త మాలిక్యూల్ని మనం లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడం ఇంకొక ఎత్తు. సో క్రిస్టల్ గ్రోత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డైనమిక్ ప్రాసెస్. అంటే ఈ క్రిస్టల్ గ్రోత్ అనే ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఎక్కడా కూడా ఒకటే స్థాయిలో ఉండదు. సో ఇట్ విల్ బి కంటిన్యూస్లీ చేంజింగ్ ఫేజెస్ అన్నమాట. సో ఇన్ దిస్ ఫేజెస్లో అల్ట్రాసౌండ్ రేడియేషన్ ని మనం ఇండ్యూస్ చేస్తాం. క్రిస్టల్ని గ్రో చేసేటప్పుడు లిక్విడ్స్లో ఇండ్యూస్ చేసి అవన్నీ కలిసిపోయి బబుల్స్, ఎక్కడన్నా బబుల్స్ ఉంటే ఆ బబుల్స్ అన్నీ పగిలిపోవడానికి మనం చేత్తో పెట్టి కలపలేము. కాబట్టి మెడిసిన్స్ అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి వి యూజ్ అల్ట్రాసానిక్ వేవ్స్ ఫర్ ది mixing and formation and growth and collapse of bubbles in manufacturing new chemicals. These, as the bubbles are collapsed in first stage, next comes the second stage, ultrasonics in crystal growth phase. ఈ క్రిస్టల్ గ్రోత్ ఫేజ్లో అల్ట్రాసానిక్ రేడియేషన్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద క్రిస్టల్ గ్రోత్ బై డిటర్మైనింగ్ ఇట్స్ గ్రోత్ రేట్, సైజ్ అండ్ షేప్. మనం క్రిస్టల్ని ఎప్పుడూ కూడా ఫస్ట్ మైక్రో స్కేల్లో తయారు చేస్తాం. దాని తర్వాత దాన్ని కరెక్ట్గా వచ్చింది అంటే దెన్ వీ విల్ టర్న్ అవుట్ ఇట్ టు లార్జ్ స్కేల్. అయితే ఈ క్రమంలో మనం అది యూనిఫామ్గా ఉండాలి. దాని కెమికల్ కంపోజిషన్ కానీ, అది పెరిగే ప్రొసీజర్ కానీ, గ్రోత్ రేట్ కానీ, సైజు కానీ, షేప్ కానీ యూనిఫామ్గా రావాలి. సో ఇలా యూనిఫామ్గా ఉందా లేదా అని చెక్ చేసే క్రమంలో వి యూజ్ అల్ట్రాసానిక్ వేవ్స్. అల్ట్రాసానిక్స్ ఇన్ మెటలర్జీ. అల్ట్రాసానిక్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ మెటలర్జీ. మెటలర్జీ అంటే స్టడీ ఆఫ్ మెటల్స్, స్టడీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మెటల్స్ వెరీ హై టెంపరేచర్ దగ్గర మాత్రమే మెల్ట్ అవుతాయి. సో మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత క్రూడ్ ఫామ్లో ఉన్న మెటల్స్ని మనం ప్యూర్ ఫామ్లో కన్వర్ట్ చేసే ప్రొసీజర్ జరిగేటప్పుడు ఫస్ట్ దాన్ని దొరికిన మెటల్ అంటే లైక్ గోల్డ్ కావచ్చు, ఐరన్ కావచ్చు, మ్యాగ్నెటైట్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, ఏది తీసుకున్నా మనకు ప్రకృతిలో దొరికేది క్రూడ్ ఫామ్లో దొరుకుతుంది. అది బాగా క్లీన్ చేయాలి. అది క్లీన్ చేయాలంటే ఊరికే చేత్తో పాత్రలు తోమినట్టు తోమితే కాదు. ఇట్ హ్యాస్ టు అండర్గో ఏ లాట్ ఆఫ్ ప్రాసెసెస్. అయితే ఈ ప్రాసెస్లన్నీ తయారు చేయాలంటే దాన్ని ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ తీయడానికి ఫస్ట్ దాన్ని బాగా హీట్ చేసి లిక్విడ్గా టర్న్ చేస్తారు. ఇంకా కొన్ని స్టేజెస్లో అయితే కొన్ని మెటల్స్ని అయితే వీ ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ వేపర్ స్టేట్ ఆల్సో. అయితే ఈ ప్రాసెస్లలో మనం వాటిని హీట్ చేయడానికి, రీహీట్ చేసిన తర్వాత అది కూల్ అయ్యేటప్పుడు కరెక్ట్గా సైజు, క్రిస్టల్ స్ట్రక్చర్ కరెక్ట్గా రావడానికి, తర్వాత దాని సైజు కరెక్ట్గా ఉండడానికి కూల్ చేసే క్రమంలో ఈ అల్ట్రాసానిక్ వేవ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దట్ మధ్యలో ఎక్కడ బబుల్స్ ఫామ్ కాకోకుండా యూనిఫామ్గా ఉండేటట్టు. డిస్ట్రక్షన్ ఆఫ్ లోయర్ లైఫ్. ఎనిమల్స్, ర్యాట్స్, ఫ్రాగ్స్, ఫిషెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని చంపడానికి కూడా మనం హై ఇంటెన్సిటీ అల్ట్రాసానిక్ వేవ్స్ని యూజ్ చేస్తాం. ఇది మనకి ఇండియాలో కనిపించదు, కానీ ఇండస్ట్రీ లెవెల్లో అయితే వాళ్ళు చేసే ప్రొడక్షన్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి దే యూజ్ దిస్ అల్ట్రాసానిక్ వేవ్స్. అయితే ఫారెన్ కంట్రీస్లో దీస్ అల్ట్రాసానిక్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఈవెన్ ఇన్ హోమ్స్ టు కిల్ ర్యాట్స్ ఎస్పెషల్లీ. ట్రీట్మెంట్ ఆఫ్ న్యూరాలజిక్ పెయిన్. న్యూరాలజిక్ పెయిన్ అంటే నరాలకు సంబంధించిన నొప్పులు ఉన్నప్పుడు ఆ పార్ట్ని మనం అల్ట్రాసానిక్ వేవ్స్కి ఎక్స్పోజ్ చేస్తే
ఆ నొప్పి తగ్గే అవకాశం ఉంది. సో దానికోసం టు ఎక్స్పోజ్ దోస్ పార్ట్స్ విచ్ ఆర్ అఫెక్టెడ్ విత్ పెయిన్, న్యూరాలజికల్ ఆర్ రూమటిక్, వి యూజ్ అగైన్ అల్ట్రాసానిక్స్. డిటెక్షన్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్స్. అబ్నార్మల్ గ్రోత్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు అబ్నార్మల్ గ్రోత్స్ ఇన్ ది కేస్ ఆఫ్ హ్యూమన్ ఆర్ యానిమల్. అంటే ఇప్పుడు హ్యూమన్స్లోను యానిమల్స్లోను ఎక్స్ట్రా పార్ట్లు ఎక్కువగా గ్రో అవుతున్నాయి అనుకోండి, ఎక్స్ట్రా గడ్డలు అవి నిజంగా బాడీలో పార్టా లేకపోతే ఎక్స్ట్రాగా గ్రో అవుతున్నాయా అని కనుక్కోవడానికి మనం వి యూజ్ అల్ట్రాసానిక్ వేవ్స్. డిటెక్షన్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్ బై అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో ఇది ఈ అబ్నార్మల్ గ్రోత్ నథింగ్ బట్ లీడ్స్ టు క్యాన్సర్. అంటే ఇన్ ఆర్డర్ టు డిటెక్ట్ క్యాన్సర్ వి యూజ్ అల్ట్రాసానిక్ వేవ్స్. హ్యూమన్ బాడీలో ఎస్పెషల్లీ బ్రెయిన్లో, బ్రెయిన్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ మెటీరియల్. మనం చేతిని కాల్ని టెస్ట్ చేసినట్లు చేయలేము కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎక్స్రేస్ ఆర్ సమ్ అదర్ రేస్ వి యూజ్ అల్ట్రాసానిక్ వేవ్స్ which are not so harmful in detecting tumors, especially in the brain part. Not only in the brain part, abnormal growth in the inner organs of human body can be easily detected using ultrasound scanning. These ultrasound scanning is manaki in general we know about ultrasound scanning that that is taken for baby growth. Especially a pregnant lady is recommended by a doctor to go through the ultrasound scanning. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఏముంటుంది అంటే దిస్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ విల్ హ్యావ్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ అండ్ these ultrasonic high frequency sound waves are allowed to pass through the organs easily. Using a sonographer. సో ఈ సోనోగ్రాఫర్ని యూజ్ చేసి మనం బేబీ యొక్క గ్రోత్ని కనుక్కోవడానికి వి యూజ్ అల్ట్రాసానిక్ వేవ్స్. అయితే ఈ సోనోగ్రాఫర్లో ఏముంటుందంటే నార్మల్గా ఒక జెల్ లాంటిది పూసి ఏ పార్ట్లో అయితే మనం ప్రాబ్లమ్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలో ఆ పార్ట్ మీద జెల్ లాంటిది పూసి ఆ జెల్ మీద మాత్రమే ఒక బాల్ లాంటి చేత్తో పట్టుకొని ఒక బాల్ లాంటి స్టిక్ ఉంటుంది. స్టిక్కి ఎండ్లో బాల్ ఉంటుంది. ఆ బాల్ని రోల్ చేసే కొద్దీ ఆ బాల్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ అల్ట్రాసౌండ్ వేవ్స్ లోపలికి వెళ్తాయి. ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అది రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటప్పుడు ఆసిలోగ్రాఫ్ వస్తుంది మనకు. ఆ ఎకోస్ కానీ ఆ బౌన్స్ బ్యాక్ అయ్యే డెన్సర్ మీడియం యొక్క ఇమేజ్ మనకు ఆడ స్క్రీన్ మీద కనిపిస్తుంది సిస్టంలో. సో డిపెండింగ్ అపాన్ ది క్లారిటీ ఆఫ్ ది సిస్టమ్ అండ్ డిపెండింగ్ అపాన్ ది స్పైక్స్ దే డిటెక్ట్ ద చేంజెస్ అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ వి యూజ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అల్ట్రాసౌండ్ స్కానింగ్ గురించి చెప్పుకుంటూ పోతే అసలు మనకు రోజు సరిపోదు. బట్ వీఆర్ స్ట్రిక్ట్లీ కన్ఫైన్డ్ ఇట్ టు ఓన్లీ ఒక చిన్న ఐడియా కోసం మాత్రం చెప్పాను. ఇంకొకటి ఉంది మనకు అల్ట్రాసౌండ్ ట్రాన్స్డ్యూసర్స్. ఈ అల్ట్రాసౌండ్ ట్రాన్స్డ్యూసర్స్ నార్మల్గా దే ఆర్ ప్లేస్డ్ ఆన్ ది పేషెంట్స్ బాడీ. Some ultrasound transducers can also be injected into the inside the body, like a transducer that can be injected into the esophagus. దాన్ని ఏమంటారంటే ట్రాన్సోఫీగల్ ట్రాన్స్డ్యూసర్ అంటాం. సో ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేసేటప్పుడు మనకి ఇంకా క్లారిటీ కావాలన్నప్పుడు there are certain transducers that can be used. The basic principle behind it again production of based on ultrasonic waves. And we have medical అయిపోయింది, మెటల్ ఇండస్ట్రియల్ అయిపోయింది. ఆర్మీ అంటే డిఫెన్స్లో మనం యూజ్ చేసే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ వచ్చేసి సోనార్. సోనార్ అంటే SONAR, sound navigation and ranging. It is a device that produces ultrasonic waves and they are allowed to pass through. ఈ సోనార్ లోపల ఏముంటుందంటే ఇట్ హ్యాస్ అన్ ఆసిలేటర్ అండ్ ఏ రిసీవర్.
Usually this is the instrument behind finding out డెప్త్స్ ఆఫ్ ది సీ, డిటెక్షన్ ఆఫ్ ఐస్బర్గ్స్ అండ్ అదర్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇందులో యూజ్ చేసే ఈ డివైస్నే మనం సోనార్ అంటాం. ఈ సోనార్ ఏం చేస్తుందంటే ఇట్ సెండ్స్ లైట్స్ పల్సెస్, సౌండ్ పల్సెస్, అల్ట్రాసానిక్ వేవ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఏ డైరెక్షన్ నుంచి అయితే వస్తాయో ఆ ఎకోస్ అగైన్ దే ఆర్ రిసీవ్డ్ బై సోనార్ అనమాట. సో based on the Doppler effect we can find out whether the especially military lo aithe based on the Doppler effect we can find out where is the target, whether the target is moving or target is at rest. Not only in military but also during the oceans lo వెళ్తున్నప్పుడు మహాసముద్రాల్లో పెద్ద పెద్ద వేల్స్, డాల్ఫిన్స్ అడ్డం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలాంటివి మూవ్ అవుతున్నాయా లేదా అది రెస్ట్ పొజిషన్లో ఉందా అనేది ఈ సోనార్ రిసీవ్ చేసుకున్న రిఫ్లెక్టెడ్ సిగ్నల్ని బట్టి, ఈ డాప్లర్ ఎఫెక్ట్ బట్టి దే కెన్ ఫైండ్ అవుట్ అనమాట వెదర్ ది ఆబ్జెక్ట్ ఆర్ వెదర్ ది అబ్స్టకల్ ఈజ్ మూవింగ్ ఆర్ అట్ రెస్ట్ పొజిషన్ ఆర్ ఇట్ ఈస్ మూవింగ్ అవే, వాట్ ఈజ్ ఇట్స్ వెలాసిటీ, ఇవన్నీ కనుక్కోవచ్చు యూజింగ్ దిస్ సోనార్ డివైస్. సో ద డివైస్ బిహైండ్ డిటెక్టింగ్ డెప్త్స్ ఆఫ్ సీస్ అండ్ మోషన్ ఆఫ్ మెరైన్స్ ఈజ్ నథింగ్ బట్ sonar which works on ultrasonic waves, which receives ultrasonic waves. So this is all about ultrasonic waves. ఒక్కసారి అల్ట్రాసానిక్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ ఇండస్ట్రీ గమనించినట్లయితే ఫిజియోకెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ స్ట్రక్చర్, ఫర్మ్నెస్, కాంపోజిషన్, ఫ్లో రేట్ అండ్ physical state can be detected using ultrasonic waves. So production of ultrasonics we will discuss in detail in our next class using two methods, namely magnetostriction method, piezoelectric method.